కోనసీమ తిరుమలగా పేరుగాంచిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో ఉన్న 7 వారాలు 7 ప్రదక్షిణల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి 17 మంది సభ్యులతో ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు నమూనా కూడా జీవోతో బాటుగా విడుదల చేశారు. ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న ఆశావాహులకు వాడపల్లి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు విడుదల చేసిన నోటిఫికేషన్ ఆనందాన్ని ఇచ్చింది. తామే చైర్మన్లని, తామే డైరెక్టర్లుమని అనేకమంది ఇప్పటికే ప్రకటించుకుని ఉన్నారు. అయితే చైర్మన్ రేస్లో ఎక్కువ మంది నోట వినిపిస్తున్న పేరు గబ్బర్ సింగ్ ఎలియాస్ ముదునూరి వెంకటరాజు. ప్రతి శనివారం వాడపల్లి వెంకన్న దేవాలయం దగ్గర తన సేవలను అందిస్తూ అభివృద్ధి పనుల్లో చేదోడువాదోడుగా నిలుస్తూ దేవస్థానం చైర్మన్ నేనే అని పరోక్షంగా నిరూపించుకున్నారు గబ్బర్ సింగ్. అంతేకాక ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా జరగటానికి డిప్యూటీ కమిషనర్ నల్లంచక్రధరరావుతో పాటుగా గబ్బర్ సింగ్ ప్రయత్నాలు కూడా ఎక్కువ మంది భక్తులను తీసుకురావడానికి, ఎక్కువ మంది భక్తులకు బ్రహ్మోత్సవాలను చూపించడానికి కృషి చేశారు. అందరి నోటా ఒకటే మాట, గబ్బర్ సింగే వాడపల్లి దేవస్థానం చైర్మన్ అవుతారని ఆశిస్తున్నారు.